కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి వారికి ఒక విషయంలో ఆనందదాయకమైన విషయం వస్తుంది. అంటే ఈ సంవత్సరం ఆనందకరమైన విషయాలు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాలేదని ఎప్పుడు కూడా నిరుత్సాహంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఈ పని అవుతుంది, ఈ పని విషయంలో కొంత జాగ్రత్తలుగా ఉండాలి అనుకుంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. అంటే ఈ పని విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే పనులు కాకపోక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొన్ని పనుల విషయంలో ఇంత జాగ్రత్తగా ఉండగలిగితే చాలా మంచిది. తర్వాత వివాహం కాని వారికి వివాహ ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య విడిపోయిన వారు కూడా కొంత కలిసే అవకాశం ఉంది. సఖ్యతగా బాగుండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఒక స్త్రీ పరంగా ఎవరైతే కర్కట రాశిలో పుట్టిన పురుషులకి స్త్రీ పరంగా అనవసరమైన తలకాయ నొప్పులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత మీకు తెలియకుండానే మీకు ఒక వ్యక్తి మీకు దగ్గరగా అయ్యే అవకాశం ఉంది. అంటే స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా కర్కట రాశిలో ఉన్న వారికి కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. వ్యాపార రంగంలో వారికి ఉన్నత యోగాలు బాగుండే అవకాశం ఉంది. అంటే వ్యాపార పరంగా డెవలప్మెంట్ ఉంది, కానీ వ్యాపార పరంగా సక్సెస్ ఉండే అవకాశాలు కూడా కలిగి ఉంటారు. ఎక్కువగా స్పెక్యులేషన్ వృత్తుల వారికి మాత్రం కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ ఉంటారు. ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో అంటే నవంబర్ తర్వాత నుంచి ఫైనాన్షియల్గా కొంచెం వ్యాపారస్తులకి మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ఏ ప్రయత్నం చేసినా కూడా ఈ సంవత్సరం ద్వితీయార్థంలో చేసుకోండి. అంటే ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో చేసుకోగలిగితే చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా సక్సెస్గా ఉండే అవకాశం, అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు.